ఏమి ఆశించకుండా పార్టీ అభివృద్ధికి పునాదికి గట్టిగా పనిచేశాం. కరోనా టైంలో కూడా పార్టీ తరఫున పేద ప్రజలకు కాయగూరలు, బియ్యము, అన్నం ప్యాకెట్లు అవన్నీ పంచడం జరిగింది. అయితే ఒక బీసీలకు టికెట్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో డాక్టర్ పార్థసారథికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా మేము సంతోషపడినాం. పార్థసారథి డాక్టర్ కదా, బాగా పనిచేస్తాడని చెప్పి అనుకున్నాం. ఎన్నికల ముందు ఒక విధానం, ఎన్నికలు అయిన తర్వాత ఒక విధానం అవలంబిస్తున్నాడు. ఎన్నికల ముందు ఇంటికి 4 సార్లు తిరిగి కాళ్ళు పట్టుకునే వ్యక్తి ఈరోజు గెలిచిన తక్షణమే ప్రజలు నన్ను గెలిపించినారు అనే ఒక అపోహ మా మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే పార్టీ క్యాడర్ మీటింగ్ జరిగేటప్పుడు గాజులు వేసుకోండి అని చెప్పి పార్టీ క్యాడర్కి చెప్పడం అది చాలా మనసుకు బాధ కలిగింది. తర్వాత నేను ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు మీటింగ్ చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకోవాలని పంచినందుకు నాకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు పార్టీ నుంచి. సో దానికి సమాధానం పంపించాను. మళ్ళా తాను పార్టీ ఆఫీస్లో కూర్చొని ఆయన అడ్డపడతాడు అనే ఒక విషయంతో పార్టీని సస్పెండ్ చేయాలనే విధానాన్ని అక్కడ చెప్పడం జరిగింది. సో ఇవి తెలుసుకున్న తర్వాత నేను చేసిన సేవలు గుర్తించలేకపోయినారు కనుక ఆదోని రాజకీయానికి పార్థసారథి చేసే రాజకీయాలకి నాకు నచ్చక నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం అంటే నాకు ఇష్టము. నరేంద్ర మోడీ కోసం పనిచేసడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని వ్యక్తిగతంగా ఇక్కడ రాజకీయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే.